వీరితో ఉండి వీళ్ళు నడిపించుకుని తీసుకొచ్చిన దేవుడు, వీరిని దేవుడు ఎన్నుకున్నవాడు. అందుకనే ఈ జనాంగం గురించి దేవుడు ఎన్ని మాటలు చెప్తాడో, ఈ ప్రజలే నా వారు, వీళ్ళే నా జనాంగము, వీరే నా సొత్తు, వీరే నా భాగము అని ఎన్ని మాటలు చెప్తూ ఉంటాడో వాళ్ళ గురించి. ఇలాంటి జనాంగము పాపిష్టమైన జనాంగంగా మారిపోయింది. ఎందుకు పాపిష్టమైన జనాంగంగా మారిపోయారు అంటే, వీళ్ళు చేసిన కార్యముల చేత దేవునికి బహుకోపమును పుట్టించిన వారు, బహుకోపం పుట్టించిన వారు, చెయ్యరాని పాపములు చేశారట. వీళ్ళు ఎంత దుర్మార్గమైన జీవితాన్ని జీవించారంటే, వీళ్ళు ఎంతో చెడిపోయిన వారు. బైబిల్ గ్రంథంలో ఈ పాపిష్టులైన మనుషుల గురించి కొన్ని చోట్ల మాత్రమే వాడాడు ఆ మాట, అన్ని చోట్ల వాడలేదు. అందరి గురించి మాటలు వాడలేదు. ఆయన అంటాడు, మొదటి ఆదికాండము 13వ అధ్యాయంలో సొదొమ గుమొర్రాలను నాశనము చేయకముందు అక్కడున్న మనుషుల గురించి చెప్తాడు. వీళ్ళు బహు దుష్టులను బహు పాపులనైన ప్రజలట. వాళ్ళు ఎంత పాపిష్టమైన జనాంగము అంటే, ఇలాంటి భ్రష్టమైన మనుషులు భూమి మీద ఇంకెక్కడ లేరట. సొదొమ గుమొర్రాల్లో ఉన్న మనుషులు ఎంత చెడిపోయిన వారు అంటే, ఇలాంటి చెడిపోయిన వారు భూమి మీద ఎక్కడ లేరట. అందుకనే వాళ్ళు చేసిన చెడుతనాన్ని బట్టి వారి పాపము ఆకాశమును కంటిపోయిందంట. వాళ్ళు ఎంత చెడిపోయారు అంటేనంట, వాళ్ళ గురించి ఇక బైబిల్లో చెప్పిన మాటలు చూపిస్తే అసలు మన నోటితో కూడా పలకకూడదు అలాంటి మాటలు అన్నమాట. అంత చెడిపోయారు, అంత చెడిపోయారు. మీకు చెప్తాను ఎలాగంటే, ఆనాడు దేవదూతలు లోతు దగ్గరికి వచ్చినప్పుడు లోతు వారిని ఇంటిలోనికి తీసుకొని పోయి ఆ రాత్రి వారికి ఆతిథ్యం చేసి ఆ రాత్రి వారి ఇంట్లో పెట్టుకున్నాడు దేవదూతల్ని. పెట్టుకున్న తర్వాత మధ్యరాత్రి వేళ ఆ పట్టణంలో ఉన్న పోకిరి వాళ్ళు, పనికి మాలిన వారు, అనేక మంది వారు, మగవాళ్ళందరూ కూడా లోతు యొక్క ఇంటి దగ్గరికి వచ్చి లోతు యొక్క తలుపులను కొట్టారట అర్ధరాత్రి వేళ. కొట్టి, లోతా, నీ ఇంటికి వచ్చిన మనుషులను బయటికి తీసిర్రా, వాళ్ళతో మేము పాపం చెయ్యాలి అన్నారు వాళ్ళు. అప్పుడు లోతు ఏమన్నాడు తెలుసా? అయ్యలారా, వాళ్ళు నా ఇంటికి వచ్చిన అతిథులు. అతిథులకి ఎప్పుడూ కూడా అమర్యాద చేయకూడదు, మర్యాదే చేయాలి తప్ప అమర్యాద చేయకూడదు. మీకు కావాలంటే నా 2 కూతుర్లు ఉన్నారు, నా 2 కూతుర్లు మీ దగ్గర పంపిస్తాను, కానీ వాళ్ళు మాత్రం ఏమీ చెయ్యొద్దు అని బ్రతిమాలాడు. కానీ వాళ్ళు ఏమన్నారు? అక్కర్లేదు, వాళ్ళే మాకు కావాలి అన్నారు వాళ్ళు. ఎంత దుర్మార్గులు చూడండి. అందుకనే వీళ్ళ పాపము ఆకాశమును కంటిపోయిందంట. స్వాభావికమైన ధర్మాన్ని విడిచి స్వభావ విరోధమైన ధర్మాన్ని అనుసరించిన వారు. అందుకనే వారు బహుపాపులు అని చెప్పాడు వాళ్ళ గురించి. రెండవ మాట మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే, మనం చదివిన యెషయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంలో పాపిష్టమైన జనమా అని రెండవ మాట వాడాడు. మూడవ మాట యేసు ప్రభువారు ఉన్న దినాలలో ఆయన అన్నాడు, ఆయన అప్పగించబడుతున్న ఆయన సమయం దగ్గర పడుతున్నప్పుడు తన 12 మంది శిష్యులతో కూడా యేసు ప్రభువారు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చెప్పాడనమాట. ఆయన ఏమన్నాడంటే, మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి ఆయన చనిపోతాడు, చనిపోయిన తర్వాత 3వ రోజున తిరిగి లేస్తాడు అని చెప్పాడు కదా. యేసు ప్రభువారు చెప్పిన మాట అది. ఆయన ఎవరి చేతికి అప్పగించబడతాడట? పాపిష్టమైన మనుషుల చేతికి అప్పగించబడతాడట. ఎవరు పాపిష్టులైన మనుషులు? దేవుడు ఎవరి చేతికి అప్పగించబడ్డాడు? వాళ్ళకే, ఆ యూదులే. ఆ శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, పెద్దలు వీళ్ళందరూ యేసు ప్రభువారిని పట్టుకోవాలనుకున్నారు, యేసు ప్రభువారిని చంపాలనుకున్నారు. అసలు చంపాలనుకునేది ప్రజలా లేకపోతే వీళ్ళ? ఏమండి? పెద్దలు, అధికారులు, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వీళ్ళ యేసు ప్రభువారిని చంపాలనుకున్నారా, లేక ప్రజలే యేసు ప్రభువారిని చంపాలనుకున్నారా? ప్రజలు అమాయకులు, వీళ్ళే చంపాలనుకున్నారు.
ఇలా ఐదుగురే. ఎందుకు ఇలా ఐదుగురికి దేవుడు వ్యతిరేకమయ్యాడంటే ఆయన చెప్పే బోధ వీళ్ళు చెప్పే బోధకి వ్యతిరేకంగా ఉంది. ఇలాగ మనం వదిలేస్తే ప్రజలందరూ మనం వదిలేసి ఆయన వెంట వెళ్ళిపోతారు. రేపు మనకు రావాల్సినవి ఎక్కడ రాకుండా పోతాయి. అలా పోతే మనం ఎలా బ్రతుకుతాము? ఎలాగైనా ఇతను చంపేయాలనుకున్నారు. యేసుప్రభువుని చంపడానికి గల కారణం వాళ్ళు. అందుకనే వాళ్ళని ఏమని చెప్పాడో తెలుసా? పాపిష్టమైన జనుల వారు. ఎందుకు వారు పాపిష్టమైన జనాంగంగా చేయబడ్డారు తెలుసా? వారు ఎదుట నిజమైన సత్యమైన బోధ బోధించబడినప్పటికీ కూడా ఆ బోధను వారు అంగీకరించడానికి ఇష్టపడలేదు. వాళ్ళు అంగీకరించడానికి ఇష్టపడలేదు. దేవుడు ఏ నిజమైన బోధన బోధించాడో ఆ బోధన వాళ్ళు అంగీకరించలేదు. అలాగని ఆనాడు ధర్మశాస్త్రాన్ని ఏమైనా అంగీకరించారంటే ధర్మశాస్త్రాన్ని కూడా వీళ్ళు పాటించలేదు. అర్థమైందా? ధర్మశాస్త్రం అంతా ఏం చెప్తుంది? ధర్మశాస్త్రం అంతా ఒక మాట చెప్పింది. చెప్పండి. అంట ఉన్న 10 ఆజ్ఞల్లో 9 ఆజ్ఞలు పాటించి ఒక ఆజ్ఞ తప్పిపోయినా 9 తప్పిపోయినట్టట. 9 తప్పిపోయినట్టట. నువ్వు చేస్తే 10 చేయాలట, లేకపోతే పూర్తిగా చేయకుండానే ఉండాలట. 9 చేశాను కదా, ఒకటి చేయకుండా ఉంటే అవన్నీ పాపం. ఎందుకంటే ధర్మశాస్త్రం అంతా ఎలాంటిదంటే చేస్తే అన్నీ చెయ్యాలా, లేదనుకుంటే లేదు. అంతేకాని అన్నీ ఏదో ఒకటి చేసి ఇంకోటి దాన్ని వదిలేసినా నువ్వు ధర్మశాస్త్రాన్ని అనుసరించినట్టు కాదు. వీళ్ళేం చేస్తున్నారు? ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నామని చెప్తున్నారు కానీ అసలైన వదిలేస్తున్నారు. అవసరం లేని వాటిని పట్టుకున్నారు. అందుకని యేసుప్రభువు వాళ్ళకి చెప్పాడు, అయ్యో ధర్మశాస్త్రం మీకు ఏం బోధించింది, మీరేం చెప్తున్నారు? ధర్మశాస్త్రం వాళ్ళు ఏం బోధిస్తున్నారో తెలుసా? మీరు దేవుడు కానుకలు తేవాలా, దేవుడు అర్పణలు ఇవ్వాలా, దేవుడికి బలియాగం చేయాలా, దేవుడికి నైవేద్యం చేయాలా, దేవుడికి ఇవన్నీ మీరు తీసుకురావాలా అన్నారట. ప్రజలకు ఏమి నేర్పిస్తున్నారు? ధర్మశాస్త్రములో వీళ్ళకి లాభం కలిగించే అన్నీ బోధిస్తున్నారట. కానీ ఏం వదిలేశారట? నీతిగా బ్రతకడం, న్యాయంగా బ్రతకడం, యథార్థంగా జీవించడం ఇది బోధించలేదట. అవునా కదా? యేసుప్రభువు అదే కదా చెప్పాడు వాళ్ళకి. మీరు ఏం బోధిస్తున్నారు, ఏం బోధించకూడదని చెప్పాడు ఆయన. సరే మీకు చూపిస్తాను. 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం అండి, 24వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. చూసారా? ఏవి చెయ్యాలో అవి చేయలేదు, ఏవి చేయకూడదో అవి చేస్తున్నారు. కారణం ఏంటి తెలుసా? మనిషి అలాంటి వాడు కదా. వాళ్ళకి ఏవేవైతే లాభకరంగా ఉంటున్నాయో లాభకరమైనవే తీసుకుంటున్నారు. వాళ్ళకి ఏవైతే నష్టము కలిగించేటో నష్టము కలిగించేవేవి చెప్తలేదు. అందుకనే దేవుని యొక్క ప్రజలుగా ఈరోజు మనకు నేర్పించేది ఏంటంటే పాపిష్టమైన జనాంగము. ఎంత పాపిష్టమైన జనాంగం తెలుసా? దేవుడు ఏ పరిశుద్ధతనైతే పాటించాలన్నాడో, ఏ పరిశుద్ధులుగా జీవించాలని కోరాడో, ఆయన ఎలా పరిశుద్ధుడిగా ఉన్నాడో అలా పరిశుద్ధంగా ఉండాలని బోధిస్తే వీళ్ళు మాత్రం ఏం చేశారు తెలుసా? దేవుడిని విధినే ధిక్కరించి వాళ్ళకు అనుకూలమైన మార్గాన్ని ఏర్పరచుకొని ఎవరికి మనసుకు నచ్చినట్లుగా వారి ఇతర దేవతలు పూజించడం మొదలుపెట్టారండి. అన్య దేవతలు పూజించడం మొదలుపెట్టారు. అందుకనే దేవుడు వారి గురించి ఏం చెప్పాడంటే, పాపిష్టమైన జనాంగమా, మీరు ఎంత పాపిష్టులైపోయారు. నేను ఏమి బోధించాను, ఏమి మీకు నేర్పించాను, ఏమి మీకు తెలియచేశాను, ఇవన్నీ వదిలిపెట్టేసి నాకు విరోధమైన వాటిని మీరు చేశారు. అంటే మీరు ఎంత చెడిపోయిన వారు, మీరెంత పాడైపోయిన వారు. అందుకనే యేసుప్రభువారు ఆ యోధా వారిని గురించి అంటున్నాడు, పాపిష్టమైన జనాంగమా, మీరు ఎంత పాపిష్టమైన వారు. నేను ఏం చెప్పానో దానికి పూర్తి వ్యతిరేకంగా మీరు జీవించిన వారు.
నేను ఎంత పరిశుద్ధంగా ఉన్నానో మీరంత పరిశుద్ధంగా ఉండాలని నేను మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుంచి వెలుపలికి తీసుకొచ్చి ఒక జనాంగముగా మిమ్మల్ని ఏర్పరిచి నేను ఏర్పరచుకున్న నా ప్రజలను లోకానికి నేను చూపించాలనుకుంటే మీరేం చేశారు తెలుసా? నేను ఏ లోకానికైతే పరిశుద్ధమైన జనాంగం మీరు అని చూపించాలనుకున్నానో ఆ లోకానికి మీరేం చూపించారో తెలుసా? మేము అపరిశుద్ధమైన వారము అని చూపించారు. అంటే మీరు ఎప్పుడైతే ఇలాంటి జీవితాన్ని జీవించారో నన్ను కూడా అపవిత్రపరచాలనుకున్నారు మీరు. అందుకని మీరు జీవించిన జీవితకాలం అంతట్లో మీరు పోయిన వెళ్ళ చోట్లకల్లా నా నామానికి అవమానము తీసుకొచ్చారు, నా నామమునకు దూషణ తీసుకొచ్చారు. ఎందుకు అవమానం తీసుకొచ్చారు, ఎందుకు దూషణ తీసుకొచ్చారు అంటే మీరు నాకు తగినట్లుగా పరిశుద్ధులుగా జీవించలేకపోయారు. అలాగ జీవించలేదు కాబట్టే నేను మిమ్మల్ని పాపిష్టమైన జనాంగమా అన్న. యోధా వారి గురించి ఆయన ఎందుకు ఈ మాట వాడాడు అంటే ఎంత బాధ కలిగితే ఆ మాట వాడాడు ఆయన. ఎవరిని కూడా మనం అంత త్వరగా ఆ మాట అనం. ఇంత పాపిష్టమైన మనసా, ఇంత పాపిష్టమైన స్వభావమా, ఇంత చెడిపోయిన తనం అంటే వాళ్ళు ఎంత దుర్మార్గులైతే మాట వాడతాం. బైబిల్ గ్రంథంలో దేవుడు ఆ పాపిష్టమైన జనాంగమా అని వాడాడు అంటే ఆయన ఎంత బాధపడి ఆ మాట అన్నాడు ఆయన వారిని. లేకపోతే ఆ మాట వాడటం. బైబిల్ గ్రంథంలో చాలాసార్లు అంటాడు పాపులు మీరు అని అంటాడు, లేదా పాపాత్ములు మీరు అంటాడు, దుర్మార్గులు అన్నాడు, దుష్టులు అన్నాడు. కానీ వీళ్ళ గురించి ఏం చెప్తుంటే పాపిష్టమైన జనాంగము, ఎంత పాపిష్టమైన జనాంగంగా చేయబడ్డారో. రెండవదిగా అంటున్నాడు పాపిష్టమైన జనాంగమా, దోషభరితమైన ప్రజలారా. మీరు ఎలాంటి వారు అయ్యారు అంటే దోషములను కట్టుకున్నవారు. మీ దోషములు మిమ్మల్ని తరుముతున్నాయి, మీ దోషములు మిమ్మల్ని హాని చేయబోతున్నాయి. మీరు చూస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథము 19, 20, 20 అధ్యాయాల దగ్గర నుంచి మీరు చూస్తే యెహోషాపాతు రాజు తర్వాత ఈ రాజులు పరిపాలన చేశారు. ఉజ్జియా కానీ, యోతాము కానీ, ఆహాజు కానీ, హిజ్కియా కానీ వీళ్ళు పరిపాలన చేశారు. వీళ్ళు పరిపాలన చేసిన దినాలలో యూదా ప్రజలు ఎంత దుర్మార్గులుగా అయిపోయారో, ఎంత దుష్టులుగా మారిపోయారో. అందుకనే హిజ్కియా రాజు అయిన తర్వాత వీళ్ళకి దేవుడు మందిరాన్ని బాగు చేయించాడు. సరే మీకు ఆ మాట చూపిస్తాను. దేవుడు మందిరాన్ని బాగు చేశారట. 2వ దినవృత్తాంతాల గ్రంథము 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము. ఆ 29వ అధ్యాయము చూద్దామంటే ఒక మాట. 29వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము. వీళ్ళకి దేవుడు మందిరాన్ని బాగు చేస్తున్నప్పుడు ఒక గ్రంథం దొరికిందండి. ఆ గ్రంథం దొరికినప్పుడు ఆ గ్రంథంలో వ్రాయబడిన మాటలన్నీ కూడా వారు చదివి వినిపించారన్నమాట. వినిపించగానే వారు భయపడ్డారు. భయపడి వారెంతో దేవుని యొక్క మందిరములో దొరికిన ఈ గ్రంథం విషయమై వాళ్ళ కలత చెంది వారు దేవుడి దగ్గర అడిగారన్నమాట. తండ్రి, మేము చేసిన పాపం ఇలాంటిది అంటున్నావు కదా, మమ్మల్ని క్షమించు అని. 34వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథము 34వ అధ్యాయము 14-15 వచనాలండి. యెహోవా మందిరములోనికి తేబడిన ద్రవ్యమును బయటికి తీసుకుని వచ్చినప్పుడు మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రము గల గ్రంథము
యాజకుడినికి ఇల్కియాకు కనబడెను. అప్పుడు ఇల్కియా, యెహోవా మందిరమందు ధర్మశాస్త్రం గల గ్రంథము నాకు దొరికినని శాస్త్రియగు షాఫానుతో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించెను. షాఫాను ఆ గ్రంథమును రాజునొద్దను తీసుకొని పోయి రాజుతో ఇట్లనెను, నీ సేవకులను నీవు ఆజ్ఞాపించినదంతయు వారు చేయుచున్నారు. అప్పగించెను. 18 మరియు యాజకుడిని ఇల్కియా నాకు ఒక గ్రంథము ఇచ్చినని రాజు ఎదుట మనవి చేసుకుని శాస్త్రియగు షాఫాను రాజు సముఖమున దాని నుండి చదివి వినిపించెను. దేవుని మందిరములో దొరికిన ఆ గ్రంథములో ఉన్న మాటల్ని ఆ రాజుకు చదివి వినిపించాడట. ఆ మాటలు వినగానే రాజు భయపడిపోయాడు. వెంటనే యోధా దేశంలో ఉన్న పెద్దలందరినీ వాళ్ళందరినీ పిలువనంపించి వారితో ఇలాగ చెప్పాడు, మన మీదకి గొప్ప అపాయం రాబోతుందంట, భయంకరమైన కీడు మన మీదకి రాబోతుందంట. ఇప్పటికైనా మీ మనసు మార్చుకొని దేవుడి దగ్గర కన్నీరు కార్చి మన పాపములను ఒప్పుకుందాము అని వీళ్ళందరూ ఉపవాసం ఉండి ఏడ్చి దేవుడి దగ్గర వాళ్ళ పాపములన్నీ ఒప్పుకున్నారండి. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. 27 వచనమండి. 27 వచనం, నీ మనసు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నీవు తగ్గించుకొని నీ వస్త్రములను చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించితిని. నేను నీ పితరుల యొద్దకు నిన్ను చేర్చుదును. నెమ్మది గలవాడవై నువ్వు సమాధిలోనికి చేర్చబడదువు. ఈ స్థలం మీదకిని దాని కాపురస్తుల మీదకిని నేను రప్పించు అపాయము చూసావా. ఆయన అంటున్నాడు, నువ్వు చూడవు కానీ నీ తర్వాత వాళ్ళు చూస్తారు. తప్పక. ఎందుకు? వాళ్ళు చేసిన దోషకృత్యములు అలాంటివి. ఈ యొక్క రాజు మరి ఎప్పుడైతే దేవుని యొక్క బిడ్డగా, అంటే ఈ రాజు అంటే యోషియా ఎప్పుడైతే దేవునికి తగినట్లుగా జీవించి యథార్థముగా, అసలు యోషియా దినాల్లోనే వచ్చేయాల, అపాయం ఈయన దినాల్లోనే రావాలా. కానీ ఆ పుస్తకం రాయబడిన గ్రంథాన్ని చదవగా నేనేం చేశాడు? జాగ్రత్త పడిపోయాడు. అయ్యా, మేము తప్పు చేసాం, మేము పాపం చేసాం, మా పితరులు చేసిన పాపం నిజమే, కరెక్టే కాదంటలేదు, కానీ మమ్మల్ని క్షమించు అని ఏడ్చాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నీ కాలమును తప్పించి నీ తరువాత కాలంలో పెడతాను దాన్ని, అంతే, నేను మాత్రము దాన్ని తీసివేయను. అందుకనే యేసుప్రభు వారు చాలాసార్లు దేవుడు చెప్తారు. ఏమని చెప్తారు తెలుసా? బైబిల్ గ్రంథం అంతా ఏం చెప్తుందంటే, ఒక్క మాట నా నోటులో నుంచి రాకముందే నువ్వు జాగ్రత్త పడాలా. అది మేలైనా కీడైనా నా నోట నుంచి ఒక్క మాట నేను కానీ వదిలేను అంటే ఆ మాటను మరలా తిరిగి తీసుకోను. అందుకంటాడు మన దేవుడి గురించి, ఆయన మాట తప్పని దేవుడట, మాట తప్పడట. అది ఏ మాట అయినా, నువ్వు తప్పు చేస్తే నువ్వు ఇలాగ అయిపోతావు అని దేవుడు చెప్పాడు అనుకోండి, అలా ఖచ్చితంగా అయిపోతావు. ఇంకా దేవుడు దాన్ని క్షమించడు. ఇంకా లేదు, నువ్వు మంచిగా జీవించావు అనుకోండి, నిన్ను దేవుడు దీవించడం మొదలుపెట్టి అనుకోడు, ఆ దీవెన శాపంగా మార్చడు. నువ్వు ఆయన అనుసరించినంత కాలము కూడా అది నీకు ఆశీర్వాదంగానే మిగిలిపోతుంది అన్నమాట. అందుకనే దేవుడు అన్నాడు, నా నోట నుంచి ఒక్క మాట బయటికి రాకముందే నువ్వు జాగ్రత్త పడాలా. అది మేలైనా కీడైనా ఎలా జరుగుతుంది అంటే నువ్వు చేసిన వాటిని బట్టి. అందుకనే ఇప్పుడు యోధావారి గురించి అని అన్నాడు, మీ దోషకృత్యములు బహుఘోరమైనవి, దోషభరితమైన ప్రజలారా, మీరు మీ దోషమును అనుభవించే ప్రజలు, మీరు అనుభవించే ప్రజలు. నిజమండి, యోధావారిని దేవుడు వాళ్ళ పితరులు చేసిన పాపమును బట్టి వారిని ఎంత చిత్రహింసలు పెట్టాడో దేవుడు,
ఎన్ని కష్టాల గుండా తీసుకెళ్ళాడో, ఎన్ని బాధల గుండా తీసుకెళ్ళాడో వాళ్ళని. ఎందుకు దేవుడు అలాగ తీసుకెళ్ళాడు అంటే వాళ్ళ పితరులు చేసిన పాపమే. అందుకని రెండవదిగా చెప్తున్నాడు, దోషభరితమైన ప్రజలారా. ఒకటి, పాపిష్టమైన జనాంగంగా చేయబడిన వారు. రెండవది, మీరు దోషభరితమైన ప్రజలు. మీ పితరుల నాటి నుంచి వస్తున్న దోషాలు మీ మీదకున్నాయి. అవి ఏమి చేసినా మీ మీద నుంచి దొరికిపోవు, ఇంక వదలవు అవి. నేను మాట చెప్పాను కాబట్టి అది నెరవేర్చబడాలి. అందుకనే మీరు దోషభరితమైన ప్రజలు. ఆ దోష శిక్షను మీరు అనుభవించవలసిందే. ఇది రెండవ మాట. మూడవ మాట యోదావ గురించి చెప్తున్నాడు ఆయన. పాపిష్ట జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా. చూసారా, ఇశ్రాయేలు ప్రజలు, యోదావారి గురించి దేవుడు చెప్పేది ఏంటంటే, మీరు దుష్ట సంతానముగా చేయబడిన వారు, మీరు దుష్టులు, దుష్ట సంతానము. ప్రియ సహోదరి సోడా, ఇశ్రాయేలు ప్రజల గురించి, యోదావారి గురించి దేవుడు వాడుతున్న మాట ఏంటి అంటే, వీరు దుష్టమైన సంతానము. దేవునికి ఎప్పుడు కూడా వ్యతిరేకమైన జీవితాన్ని జీవించేవారే. వీరెప్పుడు కూడా దుర్మార్గమైన జీవితాన్ని జీవించేవారు. అందుకనే వారి గురించి దేవుడు ఇలాగ చెప్తున్నాడు, మీరు దుష్టులైన మనుషులు, దుష్టమైన. అందుకనే బైబిల్ గ్రంథంలో అంటాడు, దుష్టులు అన్నాడు అంటే అందరినీ దుష్టులు అనలేదు. బైబిల్ గ్రంథంలో కొంతమంది గురించే దేవుడు ఈ మాటను వాడాడు, కొంతమంది గురించే వాడాడు, అందరి గురించి వాడలేదు ఆయన. అందులో కొంతమంది గురించి ఏమన్నాడంటే, ఒకటి, సొదొమలో ఉన్న మనుషులు బహు దుష్టులు అన్నాడు. రెండవది, ఈ దుష్టులైన మనుషుల గురించి ఎక్కడ వాడాడు అంటే మరలా బైబిల్ గ్రంథంలో ఆయన కీర్తన గ్రంథంలో వాడాడు ఈ దుష్టులైన మనుషుల గురించి. మూడవ మాట, ఈ దుష్టులైన మనుషుల గురించి అన్నప్పుడు ఎస్తేరు గ్రంథంలో వాడతాడు. హామాను గురించి వాడినప్పుడు ఈ దుష్టుడైన హామాను అంటాడనమాట. అంటే దుష్టులు అనేది ఎందుకు అన్నాడు అంటే, వీళ్ళెప్పుడు కూడా దుష్ట తలంపులు తలంచేవారు, దుష్ట ఆలోచన చేసేవారు, దుష్టమైన కార్యములు జరిగించడానికి పూనుకునేవారు. అందుకని అంటాడు, మీకు దావీదు కీర్తన మొదటి అధ్యాయం అంటాడు, దుష్టుల ఆలోచన చెప్పున నడువక అంటాడు. ఈ దుష్టుల ఆలోచన ఎలాగుంటుందో తెలుసా? ఈ దుష్టుల ఆలోచన అంట ఎప్పుడు కూడా నీతిమంతులకి వ్యతిరేకముగా ఉంటుందట. ఈ దుష్టులైన మనుషులు ఎవరిని బాధిస్తారో తెలుసా? నీతిమంతులైన వారిని బాధిస్తారట, నీతిమంతులైన వారిని బాధిస్తుందట. అందుకనే ఈ లోకములో ఉన్న దుష్టుని సంబంధమైన వారందరూ కూడా ఎవరిని బాధిస్తున్నారు అంటే దేవుని యొక్క యథార్థమైన మనుషుల్ని బాధిస్తున్నారు. అందుకని అంటున్నాడు, వీళ్ళ దుష్టులైన వారు. ఇప్పుడు యోదావారి గురించి దేవుడు వాడుతున్న మాట ఏంటంటే, వీళ్ళు దుష్టులైన మనుషులట, వీళ్ళు దుష్టులైన మనుషులంట. ఎంత దుష్టులు అంటే దేవునికి వ్యతిరేకముగా ఆలోచన చేసిన వారు, దేవునికి వ్యతిరేకముగా గుంపు కూడిన వారు. సరే, వాళ్ళ గురించి దేవుడు కొన్ని మాటలు వాడతాడు, మీకు చూపిస్తాను. ఈ యొక్క సంఖ్యాకాండము 16వ అధ్యాయములో కొన్ని విషయాలు మీకు చూపిస్తానండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 26 వచనమండి. అతడు దుష్టులైన వీరి గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలువారై నశింపక ఉండినట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను. సరే, అబీరాను, దాతాను, కోరహు, ఓనులు, వీళ్ళు నలుగురు ఎవరట్టి? వీళ్ళు దుష్టులు. వీళ్ళ గురించి వాడింది, అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి. ఈ దుష్టులు ఏం చేశారంట? దేవుడు ఎందుకు ఈ మాట వాడాడు మోషే ద్వారా అంటే, ఈ దుష్టులు ఎంత దుర్మార్గమైన పని చేశారో తెలుసా? సమాజం అంతటికీ చెడు మాటలు చెప్పి
మోషే అహరోనులకు విరోధముగా గుంపు కూర్చారు. ఎంత భయంకరమైన పని చేశారో తెలుసా? అందుకని అంటాడు బైబిల్ గ్రంథాలు ఏమంటాడు తెలుసా? దుష్టుల ఆలోచనలతో కలవద్దు అంటాడు. నువ్వు దుష్టుల ఆలోచనతో కలవద్దు. దుష్టుల ఆలోచన ఎలాగుంటుందో తెలుసా? మంచివారిని చంపేస్తారట, మంచివాళ్ళని చంపేస్తారట. దుష్టులు ఎప్పుడు కూడా వారి ఆలోచనలతో ఎందుకు చేరొద్దు అంటారు తెలుసా? ఈ దుష్టులైన వారు ఎప్పుడు కూడా మంచివారిని చంపడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారట. అందుకనే ఈ దుష్టులు ఎప్పుడు దుష్ట ఆలోచన చేస్తూ ఉంటారట, దుష్ట ఆలోచన చేస్తారు. ఈ అబీరాను, దాతాను, కోరహు, ఓన్లు వీళ్ళు నలుగురు కూడా సమాజమునే మార్చేశారు. కొన్ని లక్షల మందిని వాళ్ళ వైపు తిప్పేసుకున్నారు. మీరు చూస్తే ఆనాడు మోషే అహరోనుల పక్షంగా ఒక్కరు కూడా నిలవలేదు, ఒక్కరు కూడా నిలవలేదండి. సమాజం అంతా కూడా అబీరాను, దాతాను, కోరహు, ఓనులు వీళ్ళు నలుగురు వైపే తిరిగిపోయింది, నలుగురు వైపే తిప్పేసుకున్నారు. వీళ్ళు నలుగురు ఎంత దుర్మార్గులు తెలుసా? వాళ్ళ గురించి అంటాడు, మీరే పరిశుద్ధులా? మీరే దేవుని సేవ చేయాలా? మేము దేవుని సేవ చేయకూడదా? మేము కూడా పరిశుద్ధులం కాదా? మేము కూడా మీలాగా జీవించకూడదా? ఎప్పుడు మీరు మా మీద ఆధిపత్యం చేయాలనుకుంటున్నారే తప్ప మేము మీ మీద ఆధిపత్యం చేయకూడదా? ఎందుకు? మేము పరిశుద్ధులం కాదా? మేము అపవిత్రులమా? దేవుడు మిమ్మల్నే ఎన్నుకున్నాడా, మమ్మల్ని ఎన్నుకోలేదా అని ఎన్ని మాటలు ఇశ్రాయేలు ప్రజలందరికీ నూరు వసపోసినట్టు పోసారు వీళ్ళకి. చూడండి, మీకు ఆ మాట చూపిస్తాను. వీళ్ళందరూ ఏం చెప్పారో చూపిస్తాను. 16వ అధ్యాయము 2వ వచనం అండి. 16వ అధ్యాయము 2వ వచనం. ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులనైన 250 మందితో మోషేకు ఎదురుగా నిలిచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరు ఎలా హెచ్చించుకొనుచున్నారనగా. చూసారా? మీరేనా మా మీద అధికారులు? మమ్మల్ని ఎప్పుడు మీరు తొక్కేయాలనుకుంటారా? ఎప్పుడు మీ మాటే నెగ్గాలా? మీరు చెప్పిందే మేము చెయ్యాలా? మేము పరిశుద్ధులం కాదా? దేవుడు మమ్మల్ని తీసుకొని రాలేదా? మిమ్మల్ని ఎలాగైతే ఐగుప్తు దేశంలో నుంచి తీసుకుని వచ్చాడో మమ్మల్ని ఆ ఐగుప్తు దేశంలో నుంచి తీసుకొచ్చాడు. మీరు ఏ సముద్రాన్ని అయితే దాటారో ఆ సముద్రాన్ని మేము దాటాము. ఏ అరణ్యంలోకి వచ్చారో ఆ అరణ్యంలోనికి మేము వచ్చాము. ఏ ఆహారం అయితే మీరు తిన్నారో మేము అదే ఆహారం తింటున్నాము. ఏ నీళ్లు త్రాగారో ఆ నీళ్ళే మేము త్రాగుతున్నాము. ఇక మీకు మాకు తేడా ఏముందండి? మీ గొప్ప ఏంటి చెప్పండి? దేంట్లో మీరు గొప్ప? మాకంటే మీరు దేంట్లో గొప్ప అని అడిగారు వారు మోషే అహరోనులకు. నిజంగా వీళ్ళు దేంట్లో గొప్ప అంటారు? అహరోను, మోషేలు ఈ సమాజం అంతా వారిని ప్రశ్నించింది, మీలో ఉన్నదేంటి, మాలో లేనిదేంటి? మీరు ఏంటి గొప్ప మాకంటే అని అడుగుతున్నారు. అదే అన్నారు కదా, సమాజం అంతా మోషే అహరోనులకు విరోధంగా వచ్చి, ఇశ్రాయేలు ప్రజల్లో ప్రతి ఒక్కడూ పరిశుద్ధుడే, మేమంట లేదు. సమాజం అంతటినీ కలిపారు. వీళ్ళు మాట్లాడినప్పుడు చూడండి, దుష్టుల ఆలోచన ఇప్పుడు ఎలాగుంటో తెలుసా? వాళ్ళు ఒక్కళ్ళు మాట్లాడరు, వాళ్ళ వెనకాల గ్యాంగ్ను తయారు చేస్తారనమాట. సమాజం అంతటినీ రేపుతారు. వాళ్ళందరినీ లేపి మళ్ళీ ఎవరితో చెప్పిస్తారు? వీళ్ళు చెప్పరు, వాళ్ళతో చెప్పిస్తారు. ఎంత తెలివితేటలు ఉంటాయి తెలుసా? సరే, అందుకని వీళ్ళ గురించి దేవుడు అన్నట్టు, దుష్టులైన వారి గుడారముల ఎదురు నుండి పారిపోండి. వీళ్ళు చాలా దుష్టులు. ఏం చేశారు తెలుసా? మోషే అహరోనులకు వ్యతిరేకముగా సమాజాన్ని పోగు చేసి నిలబెట్టారు, సమాజాన్ని నిలబెట్టారు. మోషే అహరోనులకు ఉన్నదేంటి, మాకు లేనిదేంటి ఇప్పుడు చెప్పమంటున్నారు. లేని దేంట్లో గొప్ప, వాళ్ళ దేంట్లో గొప్ప కాదు. ఇప్పుడు ఎలాగ వీళ్ళు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు? వాళ్ళు అడుగుతున్నారు మోషే అహరోనులకి, మేమందరం పరిశుద్ధులమే, ఇంతవరకు మీరు ఎలాగొచ్చారో మేము కూడా అలాగొచ్చిన వారమే, మీకు మాకు ఏంటి తేడా చెప్పండి? మీరు మా మీద ఎందుకు అధికారులుగా ఉన్నారు?
మమ్మల్ని ఎందుకు తొక్కేస్తున్నారు? మా మాట ఎందుకు చలనిస్తా లేదు చెప్పండి, దానికి కారణం ఏంటో చెప్పమన్నాడు. అప్పుడు వీళ్ళిద్దరు ఏం చెప్పారు? వీళ్ళేమీ చెప్పలేకపోయారు. కానీ వీళ్ళ విషయంలో దేవుడే జోక్యం చేసుకున్నాడు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? నేను మోషే అహరోనులను ఏర్పరచుకున్నాను, నేను మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. ఈ పని చేయడానికి, మిమ్మల్ని నడిపించడానికి, మిమ్మల్ని మీ మీద అధికారులుగా ఉండడానికి వీరిని నేను ఏర్పరచుకున్నాను. కాబట్టి వీరు నేను ఏర్పరచుకున్న వారు కాబట్టి మీకంటే శ్రేష్ఠులు. అవునా? ఒకసారి నేను ఒక మాట చెప్తాను మీకు. ఒక రైల్వే గ్యాంగ్ ఉంటుంది కదండి, గ్యాంగ్ మ్యాన్లు ఉంటారు కదా. రైల్వే గ్యాంగ్లంటే ఒక గుమస్తా ఒకడు ఉంటాడు కదా, ఒక గుమస్తా ఉంటాడు అనమాట. గుమస్తా ఏం చేస్తాడంటే ఈ కూలీలతో పని చేయిస్తాడట. ఈడేం పని చేయడు, గుమస్తాను కూడా పని చేయడు, కూలీలతో పని చేయిస్తాడు. ఈ పని చేయిస్తూ ఉంటే రోజంతా పని చేస్తున్నారు కూలీలు, కష్టపడుతున్నారు కూలీలే, కానీ జీతం మాత్రం వీళ్ళ కూలీల కంటే గుమస్తాకే ఎక్కువెత్తున్నాడట ఆ అధికారి, రైల్వే వాళ్ళు. సరే, వీళ్ళకి బాధ వచ్చిందంట. ఎవరికి? కూలీలకి. ఆడు నిలబడి మా అందరితో పని చేస్తున్నాడు, ఆడేం పని చేస్తున్నాడు, అసలు మాకు గుమస్తా అక్కర్లేదండి, మాకు మేమే పని చేసుకుంటాం, పొద్దున సాయంకాలం పని చేస్తాం, మాకు అక్కర్లేదని ఇంజనీర్తో వాదించారట. మరి గుమస్తా మీద ఇంజనీర్ ఉంటాడు కదా, ఇంజనీర్ గుమస్తాకి ఏ పని చెప్తాడో ఈ గుమస్తా పనులతో పని చేయిస్తాడు. ఇప్పుడు పనులు డైరెక్ట్గా ఇంజనీర్ దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి గుమస్తా అక్కర్లేదు సార్, ఆడు ఏం చేస్తున్నాడంటే పొద్దున్న సాయంకాలం దాకా మా దగ్గర నిలబడే ఉండి మాతో పని చేస్తున్నాడు, ఆడికి ఎక్కువ జీతం మాకు తక్కువ జీతం, అసలు మాకు గుమస్తా వద్దు, పని ఏదో మీరు చెప్పండి మేము చేసేస్తామన్నారట. ఇప్పుడు ఇంజనీర్ ఏమని చేస్తాడు? ఇప్పుడు ఇంజనీర్ రావాలా, వీళ్ళకి పని అప్పగించేస్తే వీళ్ళ పొద్దున్న సాయంకాలం తెలుసుకుని వెళ్ళిపోతారట. అప్పుడు ఇంజనీర్ ఒక మాట చెప్పాడట, ఒరే మంచి మాట చెప్పారు మీరు, మీ గుమస్తా మీకు వద్దంటున్నారు కదా, మీ గుమస్తాన్ని తీసేస్తాను రా, రేపు నుంచి మీరే పని చేద్దరు, కానీ రేపు ఏం పని చేయాలో సాయంకాలం ఆ పని మీకు చెప్పేస్తాను, మీరు ఆ పని చేసుకుందరు, కానీ ఇంక మీకు మీద గుమస్తా అక్కర్లేదురే, మీకు మీరు చేసేద్దరు, కానీ చిన్న పని రా, నేను ఒక చిన్న పని చేయాలి మీరు నాకు అన్నాడట. ఏడు చెప్పండి సార్ మేము చేసేస్తామన్నారట. ఈ కోడిగుడ్డు పట్టుకెళ్ళి ఒరే ఆ రైల్వే ట్రాక్ మీద నిలబెట్టండి రా అన్నాడట. ఈ ఇంజనీరు ఒక కోడిగుడ్డు ఇచ్చి ఒరే ఆ రైలు పట్టా మీద నిలబెట్టండి రా గుడ్డు అన్నాడట. అదెంత పని సార్, గుడ్డు నిలబెట్టలేమా మేము మాత్రం అని ఇలా పట్టుకెళ్ళి ఆ రైలు పట్టా మీద గుడ్డు ఆడుతున్నారట. పడిపోతుందట. పడిపోతుంది. వీళ్ళకి చిరాకెక్కి ఇంజనీర్ గారు, ఏంటి సార్ మీరు చెప్పింది, గుడ్డు రైలు మీద పట్టా మీద ఎక్కడ ఉంటుందండి, అది పట్టా మీద ఉండదు సార్ అన్నారట. ఒరే నిజమా, ఉండదండి అన్నట. మీరు అందరూ ట్రై చేశారా? అందరం ప్రయత్నించామండి, ఆ ట్రాక్ మీద మాత్రం గుడ్డు నిలబడదండి అన్నారట. సరే మీరు ఉండరా, గుమస్తాని పిలిచాడట. రే గుమస్తా రా అన్నాడట. వచ్చాడట. సార్ ఇటు చెప్పండి, ఈ గుడ్డు అట్టుకెళ్ళి ఆ ట్రైన్ మీద ట్రాక్ మీద నిలబెట్టరా అన్నాడట, ఆ రైలు పట్టా మీద నిలబెట్టరా. సరే అన్నట. ఈడు వెళ్ళి చేతుకున్న ఉంగరం